హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విత మహేష్ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయడము. పన్నీర్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్, బాదం, జీడిపప్పు, ఆనియన్స్, కొబ్బరి అండ్ టమాటో. ఫస్ట్ అయితే మనం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనమైతే పన్నీర్ని వేసుకుందాము. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పన్నీర్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. పన్నీర్ అయితే మంచిగా డీప్ ఫ్రై అయ్యింది. తీస్తుంది ఒక్కొక్కటి. వచ్చేసి మా రుద్రాంశ్ అయితే పడుకున్నాడు. ఎంత క్యూట్గా పడుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేస్తుంది. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కకు ప్లేట్లో పెట్టుకున్నాము. తర్వాత టమాటోస్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. సపరేట్గా పేస్ట్ అయితే వేసుకోవాలి. గ్రేవీ చేయాలి. రెండు ఇలాచి, పట్ట, 4 లవంగాలు వేసుకొని గ్రేవీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అదైతే పేస్ట్ గ్రేవీ లాగా రావాలి. గ్రేవీ అయితేనే చాలా బాగుంటుంది కర్రీలోకి. అలా డైరెక్ట్ ఆనియన్స్ అయితే టేస్ట్ ఏమి ఉండదు. మంచిగా గ్రేవీ వచ్చినాక మనం టమాటోస్ కూడా గ్రేవీ వేసుకోవాలి. పక్కకు ఉన్నాయి కదా టమాటోస్ అయితే మనం మంచిగా మిక్సీ పట్టుకొని గ్రేవీ లాగా అయితే చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ బాయిల్ అయినాక మసాలాలు అయితే వేసుకోవాలి. కాస్త జీలకర్ర, వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు, ఆవాలు, కొంచెం మసాలా, రెండు బగారా ఆకులు, అన్నీ సరిపడే కలిసి కట్ చేసుకోవాలి. ఒక టమాటా కొంచెం స్లిమ్లో పెట్టుకొని వేయనివ్వాలి. ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని కొంచెం స్లిమ్లో పెట్టి బాగా వేయనివ్వాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కనుక. ఎక్కువసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మంచి అంటే సూపర్ కనబడుతుందండి. ఆయిల్ పైన తేలాడుతుంది. టేస్ట్కి సరిపడే
కప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. సరిపోద్ది. కర్రీ రెడీ అవుతుంది. మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఫైనల్గా కర్రీ అయితే అయిపోవడానికి వచ్చిందండి. కడిగేసిన కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటే కూరకు బాగా టేస్ట్ వస్తుందండి. రెడీ. పన్నీర్ కర్రీ రెడీ. వంట అయితే అయిపోయింది. మేమైతే బయటికి వెళ్తున్నాము, మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు. సో ఆయన ఉన్నప్పుడే వెళ్దామని ముందే వెళ్తున్నాము. ఈ ఖమ్మం వచ్చేసి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ నెక్స్ట్ గల్లీలోనే ఉంటుంది మార్కెట్ అయితే, కానీ కొంచెం లోపలికి ఉంటుంది. అందుకే అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా ఫ్రెష్ ఉంటాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి. కానీ నాకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. కేజీ టమాటా 50 అన్నారు. ఏం చేస్తాం, మీ అక్కడ దాకా వెళ్ళినాం కదా, తీసుకొని అయితే తొందరగా రిటర్న్ అయిపోయినాము. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, వదిలేసి వచ్చినామని తొందరగానే రిటర్న్ అయిపోయినాము. ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.